గుడ్. దీంతోనే ఆగిపోకూడదు. ఇంకా మీరేమేం చేయగలరో, మీ టాలెంట్ ఏంటో అంతా బయట పెట్టండి. అలాగే మేడం. ఇప్పుడు మీ సమస్య కూడా తీరిపోయింది కదా. అంతా మీ దయమ్మ. షాపులు కూడా వస్తాయి. ఈ సేల్సే, ఆ సేల్సే. మీలాంటి వాళ్ళు ఇక్కడుంటే మాలాంటి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి మేడం. మీరెంతో మందికి ఉపాధి కల్పిస్తారు మేడం. మేడం, ఒక నిమిషం. హలో మేడం, ఈ శ్రావణి మీ సెండ్ ఆఫ్ సభకి విద్యాశాఖ మంత్రి సూర్యప్రతాప్ గారిని గెస్ట్ గా పిలిచిందంట. ఆయన వచ్చేస్తున్నారు, మీ కలెక్టర్ గారు ఏరని ఒక్కటే టార్చర్ పెడుతున్నారు. వస్తున్నాను శ్వేత. ఓకే మేడం. సరే, మరి నేను వస్తాను. సరే మేడం. నా ఆహ్వానానికి రారేమో అనుకున్నాను. వచ్చారు. రండి బుజ్జమ్మ గారు, రండి అరవింద్ గారు. మీ కోడలు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నట్టు మీ మొహాలు కనబడుతున్నాయి. ఉంటుంది కదా బేబీ. పెద్దవాడ బెబ్బులి, సిటీలో సింహం అని ఏవేవో పేర్లు తెచ్చుకున్న కోడలు పిల్లిలా తయారయ్యి ఏం చేయలేని పరిస్థితిలో వెళ్తుందంటే ఉంటుందిగా బాధ. ఉంటుంది. You know, that is శ్రావణి. ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాను. ఇది మీకు తెలియదు కదా. ఇది నీ పనా? ఎస్. న్యాయంగా అక్షరాన్ని ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కావన్నమాట. ఏమన్నా అనుకోనులే కానీ ఇక్కడ మీ శ్రీమతి లేకపోతే పాపం మీరేమైపోతారో చూసుకోండి. వచ్చేసారు. వస్తున్నా, వింటున్నా. బట్ నో యూస్ కదా. చూద్దాం, క్షణంలో ఏదైనా జరగచ్చు. ఇంకా నీకున్న నమ్మకం చావలేదా? దాన్నే నమ్మకం అంటారు. కాసేపట్లో అది చచ్చిపోతుందిలేమ్మా. రామా, కూర్చుందాం. నీ ట్రాన్స్ఫర్ వీళ్ళ పని అక్షర. ఆ దుర్గమ్మ తల్లి చూస్తూనే ఉంటుందండి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకిస్తుంది. బాగున్నారా? సంతోషంగా వచ్చి మేం గెలిచిన పథకాలు మీకు చూపిద్దాం అనుకున్నాం మేడం. మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారని తెలిస్తే బాధగా ఉంది మేడం. మాకు మెడల్స్ రాకపోయినా ఇంత బాధపడేవాళ్ళం కాదు మేడం. అసలు మీ స్ఫూర్తితోనే, మీ ధైర్యంతోనే గెలిచాం. ఎందుకు బాధ? అదే స్ఫూర్తితో, ఆ ధైర్యంతోనే ఉండండి. మీరిదేం పట్టించుకోకండి. నేనిక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా నా సపోర్ట్ మీకుంటుంది. మీరు ఒలింపిక్స్లో కూడా గెలిచి మీ కల నెరవేర్చుకోవాలి. దేశానికి మంచి పేరు తీసుకురావాలి. అది మాత్రమే మీ మనసులో ఉండాలి, ఇవి కావు. ఓకే? అలాగే మేడం. అమ్మాయి, ఇంకా మొదలుపెట్టు. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా కలెక్టర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అదిగో మినిస్టర్ గారు వచ్చేసారు. అమ్మా,
ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ సూర్యప్రతాప్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు శ్రావణి గారు మాట్లాడతారు. ఇక్కడకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సూర్యప్రతాప్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నిజంగా ఈరోజు అందరికీ తెలిసినట్టు చాలా బాధాకరమైన విషయం. మనందరికీ నేనున్నాను అంటూ ధైర్యంగా ఉంటూ ఒక పాజిటివ్ లాంటి ధైర్యాన్ని ఇచ్చే అక్షర గారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం. అరే, ఇంత మంచివారు ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అని నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ అది దురదృష్టవశాత్తు మన చేతుల్లో లేదు. నువ్వే కదే చేసింది. ఆ దేవుడు క్షమించడు, అనుభవిస్తా. అంతే, మనం ఏం చేస్తాం? ఫీల్ అవ్వడం తప్ప. యాక్చువల్లీ వీరిలాంటి వారి దగ్గర అందరూ చాలా నేర్చుకోవాలి అనుకుంటారు. నేను, నా హస్బెండ్ ఇక్కడే ఉంటారు కదా, మేడము ఇక్కడే ఉంటారు కదా, వారికి దగ్గరగా ఉంటూ చాలా 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 నేర్చుకొని స్ఫూర్తి పొందుదాం అనుకున్నాను. దేవుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వలేదు, దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకే స్వయంగా నేనే ఈ సభను ఏర్పాటు చేశాను. కనీసం ఇలా అయినా తృప్తి పడదాం అనుకున్నా. అక్షర గారు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీలాగే నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. అతిథిగా విచ్చేసిన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ సూర్యప్రతాప్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ వీడ్కోల్ సభకు సింహాచలం గారు పిలిచారని రావడం జరిగింది. నిజంగా ఇలాంటి సభకు రావడం నేను ఆనందంగానే భావిస్తున్నాను. ఆనందం అని నేను అనను, ఎందుకంటే మీకు జరిగింది తెలియాలి. నేను ఉదయం పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే రోడ్ల మీద ఒకటే ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, అందరూ నినాదాలు ఒకటే. అక్షర గారు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని. నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మనం ఇలాంటి అభిమానం ఒక రాజకీయ నాయకుడికో ఒక సినిమా హీరోకో చూస్తాం. కానీ ఫస్ట్ టైం ఒక కలెక్టర్ కోసం ఇంత ప్రేమను చూపిస్తున్నారని తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. ఒక కలెక్టర్ కోసం రైతులు ధర్నాలు చేయడం, ఆటో కార్మికులు ర్యాలీ చేయడం, మహిళలు దీక్షలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక కలెక్టర్కి ఇంత అభిమానం, కలెక్టర్ని ఇంతగా ఆదరిస్తారా? నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. ఈయనేంటి డాడ్, ఆశ్చర్యం వేసిందని ఇన్నిసార్లు చెప్తున్నారు? ఎన్నిసార్లు చెప్పినా పోయేదే కదా, కాస్త ఓపిక పట్టు. సీఎం గారితో మీటింగ్ జరుగుతున్నప్పుడు సీఎం గారు కూడా కలెక్టర్ గారి గురించే ప్రస్తావించారంటే కలెక్టర్ అక్షర ఎలాంటి వారో ఒక్కసారి ఆలోచించాలి. అసలు ఎవరి కలెక్టర్, ఎందుకింత అభిమానం చూపిస్తున్నారని వారి ట్రాక్ రికార్డ్ చూస్తే అన్నీ గొప్ప పనులే, ప్రజలకు చేసిన సేవలే. ఒక్కటేంటి, రేషన్ షాపులో జరుగుతున్న అన్యాయాల్ని కట్టడి చేయడం,
హాస్పిటల్లో జరుగుతున్న దుర్మార్గాల్ని అరికట్టడం. డబ్బుల కోసం మనుషుల్ని పీక్కుతూనే రావద్దు. మా అమ్మాయిలా మరే ఆడపిల్లకి ఇలా జరగకూడదమ్మా. దోపిడిదారుల నుంచి రైతుల్ని కాపాడటం. మాకు న్యాయం జరిగితే అదే చాలమ్మా. ఒకే ఒక్కసారి నాకెందుకు లేని రైతు అనుకుంటే ప్రపంచమే ప్రమాదంలో పడిపోతుంది. నాణ్యమైన విత్తనాలే ఇవ్వాలి, అది కూడా ఉచితంగా. అలాగే మేడం. ఒక ఊరినే మూఢనమ్మకాల పేరుతో అడ్డు పెట్టుకుని చంపాలని చూస్తే ఆ ఊరినే రక్షించడం. ఎవరూ భయపడక్కర్లేదు. ఇవి దయ్యాలు కాదు, మనుషులే. దయ్యాలని, భూతాలని, చేతబడులని, క్షుద్ర పూజల్లాంటి మూఢనమ్మకాల్ని నమ్మి మోసపోకండి. అమాయకుల్ని బలి చేయకండి. మీరు బలి కాకండి. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. నాకు అనిపించింది ఇలాంటి కలెక్టర్ ఉండాలి కదా అని. అదే సీఎం గారి దృష్టికి దృఢంగా తీసుకువెళ్ళి నేను వినిపించాను. వారు కూడా స్పందించారు. ఇమీడియట్గా ఆ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడారు. పిఎం ఆఫీసు కూడా ఫోన్ చేసి జరుగుతున్న పరిణామాల్ని వివరించారు. ఒక 1 అవర్ కలెక్టర్ గారి కోసమే కేటాయించారంటే వారు చేసిన గొప్ప పనులు ఎలాంటివనేది మనం ఊహించుకోవచ్చు. బేబీ, నాకేదో తేడా కొడుతుంది. ఏ ఉండదు డాడ్, బట్ సారీ అని అంటారు. దట్స్ ఆల్, యు నో. ఎస్, మీరనుకుంటుందే. ఇది ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనుకుంటున్నారేమో. కాదు, అక్షర గారు కలెక్టర్గా ఇక్కడే కొనసాగేందుకు, ఇక్కడే వారి బాధ్యతలు నిర్వర్తించేందుకు తీసుకొచ్చిన ఆర్డర్ లెటర్. వందే మాతరం, 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 వందే మాతరం. ప్రజలు కోరుకుంటున్నందుకు ఈ బెజవాడ కలెక్టర్ అక్షరే. మీ కలెక్టర్ అక్షరే. వీరు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. మీ ఆశలు, మీ దీక్షలు, మీ ధర్నాలు, మీ ర్యాలీలు, మీ ప్రార్థనలు అన్నీ ఫలించాయి. ఇన్ని మంచి పనులు చేసిన అక్షర్ గారు మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారు? మన మధ్యనే ఉంటారు. బెజవాడలో అమ్మవారు ఒక్కరే ఫేమస్ అనుకున్నాను, కానీ అక్షర్ గారు కూడా ఫేమస్ అని తెలిసింది. నిజంగా మీరు గ్రేట్. ఇదిగోండి మీరు ఇక్కడే ఉండేందుకు తీసుకొచ్చిన ఆర్డర్స్. థ్యాంక్ యూ సార్. సీఎం గారు కూడా వారి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు మీ కలెక్టర్ గారు మాట్లాడతారు.
నమస్కారం. మీ అభిమానానికి ధన్యురాల్ని. ఎంత అదృష్టం దక్కినందుకు కృతజ్ఞురాల్ని. ముఖ్యంగా నా కోసం శ్రమ తీసుకొని గౌరవనీయులైన మంత్రి గారిని కూడా పిలిచి సభకే వారి రాకతో ఒక అలంకరణ తీసుకొచ్చి ఎంత చేసినా మా శ్రావణికి స్పెషల్ థ్యాంక్స్. మంచి చేసే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అంటారు. బహుశా నా విషయంలో కూడా అదే జరిగింది అనుకుంటున్నాను. నా కోసం ప్రజలు ఎంతగానో తప్పించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ఎందుకో నా 6th సెన్స్ చెప్తూనే ఉంది. నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతానన్న బాధే లేదు. ఇక్కడే ఉంటానన్న నమ్మకం నాకుంది. అదే నా 6th సెన్స్ కూడా చెప్తుంది. అదే నిజమైంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని తెలిసి చాలా మంది చాలా రకాలుగా బాధపడితే కొందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. పాపం ఇప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు. శ్రావణి గారు ఇందాక బాధపడుతూ నేను ఇక్కడ ఉంటే నా దగ్గర చాలా నేర్చుకుందాం అనుకున్నానని బాధపడ్డారు. ఇప్పుడు ఇంకా ఆ బాధని తీర్చేస్తాను. చాలా 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 నేర్పిస్తాను. మీకు బోలెడంత అనుభవాన్ని ఇస్తాను. బాధపడకండి. ఇక నేను ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడే ఉండేందుకు కృషి చేసిన సీఎం గారికి, అలాగే ఇదంతా జరగడానికి ముఖ్య భూమిక పోషించిన మన విద్యాశాఖ మంత్రి మన సూర్య ప్రతాప్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే మా శ్రావణి గారు మాట్లాడుతూ మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినా ఇంత కూడా బాధ లేదేంటి అని అడిగారు. దానికి నేనేం చెప్పదలుచుకున్నానో సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాను. అక్షర విజయం వచ్చినప్పుడు గర్వపడిపోవడం, ఏదైనా కోల్పోయినప్పుడు కృంగిపోవడం చేయదు. ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నేనేదొచ్చినా పాజిటివ్గానే తీసుకుంటాను. అదే నా విజయానికి నాంది. 10 మందికి న్యాయం చేయడమే నా పని. అదే నా కోరిక. ఇంకెలాగో ఇక్కడే ఉంటాను కాబట్టి నన్ను నమ్ముకున్న అందరికీ నేను న్యాయమే చేస్తాను. అవినీతి పరులకి నిద్ర లేకుండా చేస్తానని మాటిస్తున్నాను. కానీ ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది. నేను ఈ జాబ్లో ఇంతగా రాణిస్తున్నానంటే ఒకటి మా కులదైవం దుర్గమ్మ అయితే, మా ఇంటి దేవత మా అత్తయ్య గారు బెజవాడ బుజ్జమ్మ గారు. నా వెనక నా భర్త అరవింద్ గారు. వాళ్లే నా వెనుకున్న ధైర్యం, నా అండ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం. ఇది వీడ్కోలు సభగా పెట్టింది. వారు చేసిన మంచి పనుల వల్ల సన్మాన సభగా మారుతాం. ఏమంటారు సింహాచలం గారు? మీరు చెప్పాక కాదు అంటారా సార్? అలాగే కానిస్తారు. అంతే సార్, అంతే. ఇవ్వమ్మా. మిమ్మల్ని ఈ విధంగా కలవడం
ఇలా సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న పొలిటీషియన్ని ఈ రకంగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. వస్తానమ్మా. సింహాచలం గారు, మీరు నన్ను పిలవడం వల్లే ఇంత మంచి జరిగింది. మిమ్మల్ని పిలవకుండా ఉన్నా బాగుండేది. అక్షర ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయేది. పిలిచి మా కొరిమి మేమే పెట్టుకున్నట్టయింది. మీకు కూడా చాలా సంతోషంగా ఉండి ఉంటుంది.